హాయ్ గైస్, వెల్కమ్ టు సైన్మాలోకం. సినిమా చూశాక నా పొజిషన్ ఇదే. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టారు. డెత్ కోటా కన్ఫామ్ అంటుంటే విలన్స్కి ఏమో అనుకున్నా, ఆడియన్స్ కని సినిమా చూశాక అర్థమైంది. డెత్ కోటా కన్ఫాము మామూలు కోటాలో అవ్వలేదు బాబు, తత్కాల్ కోటాలో కూడా కాదు, ఏకంగా ప్రీమియం తత్కాల్లో బుక్ చేసి మరీ పంపించాడు డెత్ కోటాకి సుజిత్. నాకైతే అంత ఎక్కలేదు సినిమా, కొంచెం డిసప్పాయింట్ చేసింది. బట్ ఓవరాల్గా చెత్త సినిమా అయితే కాదు, వన్ టైం వాచబుల్. అంతకంటే ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో చూస్తే మేబీ నచ్చొచ్చేమో. నేను చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో చూసా. అంటే ఒక స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ మీద ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ఆ రేంజ్ ఉన్నాయి నాకు. కానీ మనోడేమో గ్రేస్ మార్కులతో పాస్ అయ్యేటట్టు సినిమా ఉంది అంతే. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, గంభీర ఒక బాంబే కింగ్ పింగ్ అయిన సత్యదాదాకి నమ్మిన బంటు. గంభీరానే తన బలం, తన ధైర్యం, అతనే అన్నీ అనుకునే పరిస్థితుల్లో అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు గంభీర. తిరిగి మళ్ళీ బాంబేకి ఎలా వచ్చాడు, అలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి, వచ్చాక ఏం చేశాడు అనేదే స్టోరీ. ఫస్ట్ హాఫ్ సీన్ 1 నుంచే మంచి ఇంట్రెస్ట్ జనరేట్ చేశాడు. డీసెంట్ ఫ్లోలో వెళ్ళిపోయింది. ఇంట్రడక్షన్ సీను, ఆ టైటిల్ కార్డ్ సీన్స్ అయితే విజిల్ వర్త్ మూమెంట్స్, మంచిగా ఎంజాయ్ చేశా. కానీ తర్వాత నుంచి వచ్చిన ఏ సీన్ కూడా అంత ఎంగేజింగ్గా అనిపించలేదు. ఐదర్ ఎమోషనల్ కనెక్టివిటీ లేదు, లేకపోతే ఒక డైలాగ్ నరేటివ్ కూడా అంత ఇంప్రెసివ్గా లేదు. ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ సీన్స్ మాత్రం జై అని ఒక్కసారిగా జలక్ ఇచ్చింది. మంచి డీసెంట్ నోట్తో ఎండ్ చేశారు ఇంటర్వెల్ని. ఇంకా ఓజీ బ్యాక్ టు గేమ్ అనుకున్నా ఇంటర్వెల్ నుంచి. సెకండ్ హాఫ్ కూడా ఒక 3 మంచి సీన్స్ ఉన్నాయి. పోస్ట్ ఇంటర్వెల్ సీను, పోలీస్ స్టేషన్ సీను, ఇంకొక సర్ప్రైజ్ సీను చాలా బాగున్నాయి. సుజిత్ కొట్టేశాడు అనుకున్నా, అనుకునే లోపే అబ్బే మీరు అనుకునేది ఏం లేదు, మిమ్మల్ని ఖచ్చితంగా డిసప్పాయింట్ చేసి థియేటర్ నుంచి బయటికి పంపుతా అని గుండెల మీద కొట్టాడు లాస్ట్ నుంచి. లాస్ట్ 30 to 40 మినిట్స్ మొమెంటం మొత్తం అనిల్ అంబానీ కంపెనీస్లో సెన్సెక్స్ గ్రాఫ్ ఎలా పడిపోయిందో పాతాళానికి అలా పడిపోయింది. ఇంకా కనుచూపు మేరలో కూడా ఎక్కడ కనపడలేదు. నాతో వచ్చిన డైహార్డ్ ఫ్యాన్స్ కూడా క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్కి నిద్రపోయారంటే అర్థం చేసుకోండి. ఈవెంట్లో పవన్ కళ్యాణ్ కాన్ఫిడెన్స్ చూశాక సుజిత్ బాగా హ్యాండిల్ చేశాడేమో, ఒక ప్రాపర్ కమర్షియల్ కమ్బ్యాక్ని డెలివర్ చేశాడేమో అనుకున్నా. తీరా సినిమా చూస్తే అర్థమైంది అస్సాంకి పీకే ఫ్యాన్స్ని డెలివర్ చేస్తాడని. 2 వరస్ట్ నీరసం ప్రో క్లైమాక్స్, దానికి తోడు వరస్ట్ ప్రో ప్రీ క్లైమాక్స్. అసలు ఫస్ట్లో వచ్చిన హైలో 20% కూడా రాలేదు లాస్ట్ 30 to 40 మినిట్స్. ఇంకా జపనీస్ భాషా ఫ్లాష్ బ్యాక్కి ఒక దండంరా బాబు, తోకా తొండం ఉండదు అసలు. దాని గురించి డీటెయిల్గా పోస్ట్ మార్టం వీడియోలో మాట్లాడతాను, ఇప్పుడు చెబితే స్పాయిలర్ అయిపోతుంది. ఆ ఎండ్ క్రెడిట్ సీన్ ఒకటి ఉంటుంది మావా, ఓజీ అంటే ఏంటి అని అడిగితే దానికి ఒక జస్టిఫికేషన్ ఇచ్చే రీజన్ ఉంటుంది. నా సామి రంగా ఎవడు ఐడియా ఇచ్చి డిజైన్ చేయించాడు కానీ దండంరా దూత. అంతా ఏదోలా నెట్టుకొచ్చారు అనుకునే లోపే మళ్ళీ చచ్చిన శవాన్ని లేపి మళ్ళీ చంపేశారు. కసి తీరకపోతే శవాన్ని లేపి మళ్ళీ చంపేస్తా. ఇంకా ఇంతలో దానికి పార్ట్ 2 దేనికి సుజిత్ బాబాయ్? మన జపనీస్ భాష ఫ్లాష్ బ్యాక్ కోసమా? అంత ఓపిక లేదు, అంత సహనం కూడా లేదు. డ్రాఫ్ట్లో కనుక ఆ పార్ట్ 2 సీన్స్ ఉంటే అవి కూడా డిలీట్ చేసేరా డివివి మావా, లేదంటే జ్యోతికృష్ణకి ఇచ్చేయండి. హరిహర వీరమల్లు పార్ట్ 2కి ప్యారలల్ యూనివర్స్లో ఏమన్నా పనికొస్తుందేమో. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు కొన్ని చోట్ల చింపవతలేశాడు. అసలు చాలా తక్కువ ఎలివేషన్ ఉన్న సీన్ కూడా ఎక్కడో పైకి స్వర్గం దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెడతాడు, ఆ రేంజ్లో ఉన్నాయి. తర్వాత డిఓపి, సినిమాటోగ్రఫీ ఇవన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. టెక్నికల్గా టాప్ నాచ్లో వెళ్ళి కూర్చుంది సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అద్దిరిపోయింది అసలు. మైనస్లు ఏంటంటే స్టోరీనే. ఫస్ట్ స్టార్ట్ అయ్యే ఇనీషియల్ పాయింట్ ఒకటి, సినిమా లాస్ట్కి ఎండ్ అయ్యేసరికి మీకు క్లారిటీ రాదు. అసలు దేని గురించి మీరు స్టోరీ ఎత్తుకున్నారు, స్టోరీని ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నారు, ఏ విధంగా ఎండ్ అయింది, అసలు ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఉండదు. సినిమా నిండా చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉన్నట్టు అనిపిస్తుంది, పెద్ద పెద్ద వాళ్ళంతా యాక్ట్ చేశారు. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా రిజిస్టర్ మూమెంట్స్ ఏవి ఉండవు మీకు సినిమా మొత్తంలో, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ సీన్స్ కూడా. ఆ ఇన్స్టెంట్ హై ఉంటుంది, ఆ క్షణం బాగుంది అనిపిస్తుంది తప్ప థియేటర్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత
ఇది గుర్తుండిపోయిందిరా, ఇది మ్యాడ్ రా అనేది ఆ పోలీస్ స్టేషన్ సీను, తర్వాత దానికి తర్వాత వచ్చే ఒక సర్ప్రైజ్ సీన్ తప్ప వేరే ఏవి కూడా మీకు అంత రిజిస్టరింగ్ మూమెంట్స్ ఉండవు. ఒక క్యారెక్టర్ ఆర్క్ ఎప్పుడు పండుతుందంటే అందరూ బిహేవ్ చేసే పద్ధతిలో కాకుండా వాళ్ళు వేరే పద్ధతిలో బిహేవ్ చేసినట్టు ఉంటే అప్పుడు డెఫినెట్గా అది పండుతుంది. కానీ ఇక్కడ ఏ క్యారెక్టర్స్కి కూడా అంత స్కోప్ లేదు. ఏదో ఉందంటే ఉంది, ఆ క్షణం బాగుంది అనిపిస్తుంది తప్ప అది ఒక కంప్లీట్ మనతో పాటు ట్రావెల్ అయ్యే ఒక క్యారెక్టర్ అయితే ఏది కాదు. ఎందుకో క్యారెక్టర్స్కి కనెక్ట్ అవ్వలేకపోతాం. అసలు సినిమా ఎప్పుడు కూడా ఒక కొత్త స్టోరీ, ఒక గ్రేట్ స్టోరీతో అన్నా వెళ్ళాలి, లేకపోతే ఒక బ్యూటిఫుల్ మొమెంట్స్ మధ్యలో అన్నా వెళ్ళాలి. అది కుదరకపోతే సింపుల్ స్టోరీని డిఫరెంట్ ఒక మైండ్ బ్లోయింగ్ స్క్రీన్ ప్లేతో అన్నా ప్రజెంట్ చేయాలి. ఇక్కడ ఈ మూడు మిస్సింగ్, ఏది కూడా ప్రాపర్గా ఇవ్వలేదు. తర్వాత రెండోది, నాన్ సింక్గా జపనీస్ ఎలివేషన్స్ వస్తాయి, అవి అంత ప్రాపర్గా కూర్చున్నట్టు అనిపించదు. పోనీ దానికి ఏదైనా బ్యాక్ స్టోరీని పూర్తిగా రివీల్ చేయాలి, అలా గ్లిమ్స్ లాగా 1 సెకండ్ వదిలి 2 సెకండ్లు వదిలి అది అంత ఎఫెక్టివ్గా లేదు. నాకైతే సుజిత్ చాలా డిసప్పాయింట్ చేశాడు మామ. అసలు నీ రేంజ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఓకే, కానీ నీ రేంజ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అయితే ఇది కాదు, సంథింగ్ ఎల్స్. సాహో కానీ రణరాజరని చూస్తే అసలు చాలా కిక్ ఇస్తుంది ఆ సినిమాలు రెండు. ఈ సినిమాలో ఆ రేంజ్ ఆఫ్ టింజ్ అనేది లేదు స్క్రీన్ ప్లే వైజ్. అండ్ స్టోరీ కూడా ఒక ప్రాపర్ ఏదైతే ఒక పాయింట్ని మనం చెప్పాలని ఫస్ట్లో ఇంజెక్ట్ చేస్తామో ఆడియన్స్ మైండ్ సెట్లో ఫస్ట్ 30 మినిట్స్, దానికి స్టిక్ ఆన్ అవ్వాలి. ఇక్కడ అది అవ్వలేదు. అదే అబ్బాయి సంగతి. సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చింది కానీ మరీ బోల్డ్ సీన్స్ ఏం లేవు, ఫౌల్ లాంగ్వేజ్ బూతులు కూడా ఏం లేవు. సో ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, బట్ వైలెన్స్ని కొంచెం యాక్సెప్ట్ చేసే మైండ్ సెట్ ఉంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. టూ హెవీ వైలెన్స్ కూడా ఏం కాదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. 1 టైం వాచబుల్, ఎవరికి ఏమంత ఇబ్బందిగా ఉండే సీన్లు ఏం లేవు. సో జస్ట్ గో ఫర్ ఇట్, 1 టైం వాచ్ అయితే. అదే అబ్బాయి సంగతి. సినిమా మీరు కూడా చూసుంటే మీకేమనిపించింది, మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కింద కామెంట్స్లో మాకు చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ యువర్స్ సైన్మా లోకం.